ఎందుకే వాళ్ళకి అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పాం కాబట్టే ఇంత దర్జాగా వస్తున్నా. ఒకవేళ మనం అబద్ధం చెప్పామని వాళ్ళకి తెలిస్తే? వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిసినా కూడా ఎందుకు వదిలేశారు మనల్ని? మనం చెప్పిన పేరు అలాంటిది. శివన్ అంత పెద్ద రౌడీయా? శివన్న మీద ఎన్ని కేసులున్నాయో తెలుసా? మరి అన్ని కేసులుంటే బయటలో తిరుగుతున్నారు. రిమాండ్ లో బయట ఉన్నారంతే. మరి అలాంటి వాళ్ళతో నీకు పరిచయాలేంటి? శివన్నతో మంచిగా ఉంటే ఆయన కన్నా మంచోరే ఉండరు. నాకు కూడా అదే అనిపించింది. శివన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు తెలుసా? ఏంటి, శివన్న లవ్ చేశారా? కానీ శివన్న లవ్ చేసిన అమ్మాయి శివన్నని మోసం చేసి వేరే వాడిని లవ్ చేసింది. నాకు తెలిసి శివన్న ఖచ్చితంగా వాడిని చంపేసి ఉంటాడు కదా? లేదే. మరి తను హ్యాపీగా ఉంటుందని వాళ్ళిద్దరిని కలిపాడే శివన్న. ఏంటోనే శివన్న, చెడ్డోడని చెప్పలేం, అలాని పూర్తిగా మంచోడని కూడా చెప్పలేం.